రెడీ మహేశ్వరి గారు? రెడీ. మీరు ఏ రెసిపీ చేయబోతున్నారు? క్యాబేజీ క్యాప్సికమ్ మసాలా. క్యాబేజీ క్యాప్సికమ్ మసాలా? అంత సీక్రెటా మీ వంట? ఎవ్వరికి వినపడు. క్యాబేజీ క్యాప్సికమ్ మసాలా. సరే, మీరు వంట పేరు ఇలా మెల్లగా చెప్తే నడుస్తుంది, కానీ వంట మాత్రం గట్టిగా చెప్తూ చేయాలి. మా వాళ్ళంతా పుస్తకాలు పట్టుకొని రాసుకుంటూ ఉంటారు, తెలుసా? ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? గట్టిగా ఎస్ అనండి. సో క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం వంట. రెడీ అండి? రెడీ అండి. ముందుగా ఆయిల్ వేయండి. ఆయిల్, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, క్యాప్సికమ్. ఓకే, క్యాప్సికమ్, పచ్చిమిర్చి 1 or 2. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ 3 వేశారు. కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ బాయిల్ చేసుకోవాలి కొంచెం, 1 or 2 minutes. ఇది ఉడికించారా? బాయిల్ చేశారు. సో అంటే ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి తీసారు. కొంచెం ఆ క్యాబేజ్ కి ఎక్కువ స్మెల్ ఉంటుంది కదా, అది పోవడానికి. సో క్యాబేజ్ క్యాప్సికమ్ 2 కాస్త వేగాలన్నమాట. ఇంకేమన్నా సాల్ట్ గట్రా వేసుకుంటారా? పసుపు కొంచెం, సాల్ట్ తగినంత, సాల్ట్ కూడా వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ జనరల్ గా ముందే వేసుకుంటారు కదా, మీరు ఇక్కడ వేసారు ఏంటి? మర్చిపోయారా, లేకపోతే ఇలా కూడా వేయచ్చా? ఇలా కూడా వేయొచ్చు. ఇలా కూడా ముందు వేస్తే మాడిపోతుంది. ముందేస్తే మాడిపోతుందని. కారం తగినంత. సో మీరు కూడా మెడికల్ షాప్ లోనే కూర్చుంటారు, అక్కడే మీకు రోజంతా అలా గడిచిపోతుంది అనమాట. సో మీరు, మీకు ఎంతమంది పిల్లలండి? 2. ఏం చేస్తుంటారు? ఒకరు 4th క్లాస్, ఒకరు 7th క్లాస్. సో మరి మీ ఇద్దరి బాబుల కోసం చేస్తూ ఉంటారా డిఫరెంట్ వంటలు? చేస్తూ ఉంటారు. అభిరుచి చూస్తూ ఉంటారా? మీరు కూడా మెడికల్ షాప్ లోనే టీవీలో చూస్తారా? ఓ, ఎదురుగానే అభిరుచి చూస్తూ ఉంటారు అనమాట ఇద్దరు. ఆపోజిట్ లో. కొంచెం వాటర్ అయినా మూత పెట్టు. ఆల్మోస్ట్ క్యాబేజ్ క్యాప్సికమ్ 2 కూడా వేగిపోయాయి ఆల్రెడీ. సో కొంచెం ఆ వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోతే మీరు కూడా అలా ఫైనల్ గా పల్లి పొడి వేస్తున్నారా? పల్లి పొడి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సో వాటర్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? ఫైనల్ గా ధనియాల పొడి, పల్లి పొడి. సూపర్. మీ డిష్ కూడా అయిపోయిందా? అయిపోయింది.
ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది. ఇచ్చేసేయండి. ఫైనల్గా కొత్తిమీర. అదే కదా, కొత్తిమీర వేయకుండా డిష్ అయిపోవడమా? ఇది అనుకున్నాను నేను. చెప్పను. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, టేస్ట్ చూడు. తప్పకుండా. వేడివేడిగా క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా రెడీ. టేస్ట్ పోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా రెడీ. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, నైస్. So, ఈ combination కూడా- కాంబినేషన్ కొంచెం రేర్ కదా, చాలా. చేసుకోరు. క్యాబేజ్ అయితే బేసికలీ నాకే నచ్చదు ఎక్కువ, కానీ ఇలా కాంబినేషన్స్ లో తీసుకోవడం వల్ల మనకు కొంచెం అది క్యాబేజ్ కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం క్యాప్సికమ్ ఫ్లేవర్ యాడ్ అయింది. అవును. ఓకే, రెండు కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ క్యాబేజ్ ఏంటంటే కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసారు కదా, కొద్దిగా తగ్గింది. సో దానివల్ల ఈ క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సో ఇలా అంటే నచ్చని వెజిటబుల్ ఏదైనా ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఇంకేదైనా కాంబినేషన్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. బాగుందండి మహేశ్వరి గారు, మీ రెసిపీ కూడా చాలా బాగుంది.